హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంతకుముందు వీడియోలో కొబ్బరి దోసకి నానబెట్టింది అయితే చూపించాను కదండి. సో ఆ నెక్స్ట్ డే వీడియో అండి ఇది. సో పొద్దున్నైతే ఇంకా నానబెట్టిన బియ్యము పప్పు అయితే రుబ్బి పెట్టేసుకున్నానండి. అంటే చీకటితో మిక్సీ వేసి పెట్టేశాను, అంటే ఒక 10 నిమిషాలు పులిస్తే బాగుంటుందని. సో పిండి అయితే కలిపి పెట్టేసుకుంటున్నానండి. ఇంకా ఇలాంటి దోశలకు వచ్చేసి పల్లీ చట్నీ కంటే కూడా ఇలా కొంచెం కారంగా ఉండే చట్నీ అయితేనే టేస్ట్ బాగుంటుందండి. సో అందుకనేసి కొంచెం అల్లం పుదీనా వేసేసి కొంచెం ఘాటుగా అయితే పచ్చడి చేద్దామని చెప్పేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం చింతపండు, ఒక 2-3 టమాటాలు, కొద్దిగా చింతపండు, కాస్తంత జీలకర్ర, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకొని పచ్చడి అయితే పట్టేస్తానండి. ఇంకా ఈ మధ్య అయితే కొంచెం బాగా రొంప పట్టేసిందండి, జలుబు చేసేసి కొంచెం వాయిస్ అనేది బాగా గొంతు రాపిడి వచ్చేసిందండి. సో మాట్లాడను కుదరలేదు, అందుకనేసి వీడియోస్ అయితే సరిగా చేయలేదండి నేను. సో మళ్ళీ ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, అందుకనేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో పచ్చడికైతే వేయిస్తానే ఉన్నానండి. మా ఆయన అయితే టైం అయిపోయింది, నాకు టిఫిన్ పెట్టు అంటా ఉన్నాడు. సరే ఇంకా పిల్లలు కూడా ఇప్పుడు ఉదయాన్నే తీసుకురమ్మంటుందండి ఆయమ్మ. 8 కల్లా తీసుకొచ్చేసేయి అంటుంది. సో లేట్ అయిపోద్దని చెప్పేసి ఇంకా పచ్చడి అయితే ఇంకో పొయ్యి మీదకి మార్చేసాను, అవి వేగిపోతూ ఉంటాయి. ఈలోపు దోశలు వేద్దామని చెప్పేసి ఇంకా దోశల పెనం అయితే పెట్టేసుకున్నానండి. చట్నీకి అయితే అటు మార్చేసుకుంటున్నాను. అండ్ మీరేం టిఫిన్ చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇంక నుంచి అయితే రెగ్యులర్గా మన వీడియోస్ అయితే ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తూనే ఉంటానండి. సో మంచి వీడియోస్ అన్నీ తీస్తూ ఉంటానండి. సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇంక నుంచి మీరు అనుకున్న విధంగా అయితే నేను వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తానండి. ఖచ్చితంగా మంచి వీడియోస్ అయితే చేస్తాను. సో ఇంకా మార్చేస్తూ ఉన్నాను. మార్చేసి ఇంకా దోశలకైతే దోశల పెనం అయితే పెట్టేసుకుంటానండి. సో నేనైతే దోశ పిండి కలిపానంటే నా చిన్న కొడుకు స్టవ్ దగ్గర వచ్చి కూర్చోవాలంటాడండి. వాడికి అదొక ఇష్టం, ఆ పిండి కలిపేది. ఒక్కోసారి నేను అట్టు వేస్తానని చెప్పేసి గరిటె అయితే లాక్కుంటూ ఉంటాడు. సో ఇంకా వాడితో కాస్త ముచ్చట్లాడుతూ దోశలు అయితే వేసి ఇచ్చేసాను. సో అంటే కొబ్బరి దోశ కాబట్టి పెద్ద కలర్ అయితే రాదండి, అందులోనూ అప్పటికప్పుడు పట్టి వేస్తాం కాబట్టి పెద్ద కలర్ రాదు, నార్మల్ అంటే వైట్గానే ఉంటుంది, కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది అంతేగాని ఎర్రగా అయితే రాదు. నార్మల్ దోశల పిండి వచ్చినట్టు అయితే రాదండి. సో అలా రావాలి అనుకుంటే నైటు పట్టి పెట్టేసుకొని కొంచెం అటుకులు కానీ వేసుకొని పట్టుకుంటే నార్మల్ దోశ కలర్ వస్తుంది కదా, ఆ విధంగా అయితే వస్తుందండి. సో నేను అలా ఏం వేయలేదు, నార్మల్గా దోశ పిండి నానబెట్టేసి అందులో కొబ్బరి అయితే వేసేసి మిక్సీ చేశాను. అందులోనూ ఇలాంటి దోశలకైతే ఆయిల్ కూడా ఎక్కువ వేయని అవసరం లేదండి, ఎందుకంటే నార్మల్ కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది. మనం దోశ వేసిన కాసేపటికల్లా ఆయిల్ ఎక్కువ పైకి తేలుతుంది. సో ఎక్కువ కొబ్బరి అంటే ఎక్కువ ఆయిలీగా ఉంటుంది కదా, కొబ్బరిలో ఎక్కువ ఆయిల్ వచ్చినట్టు అనిపిస్తుంది మనం పాలు తీసినా కూడా. సో అలాంటి కొబ్బరిగానైతే ఇంకా అసలు ఆయిల్ అస్సలు వేయనవసరం లేదండి, నార్మల్గా తీసేసుకోవచ్చు. అందులోనూ ఇప్పుడు ఎండలు కాబట్టి కొంచెం అట్లా కొబ్బరి దోశ అట్లా తింటే మాత్రం కొంచెం దప్పిదాహం అండి, ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తూ ఉంటుంది, గొంతు అయితే ఎండిపోయినట్టు ఉంటుంది. సో అందుకనేసి 1-2 అయితే తినొచ్చు. సో అందుకని నేను కూడా ఎక్కువైతే వేయనండి. సో ఒక్క పూటకైతే కలిపేసుకుంటాను. ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చేస్తూ ఉన్నాను. చట్నీకి కూడా వేగిపోయింది, ఇంకా ఆపేసి మిక్సీకి అయితే వేసేస్తాను. అయినా ఇప్పుడు ఈ కొబ్బరి దోశకి ఇలా కాకుండా ప్లెయిన్గా కాకుండా కాస్తంత ఎగ్ కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. కానీ నేను ఇలాంటి దోశలు ప్రిపేర్ చేసేది వచ్చేసి శుక్రవారం కానీ లేదంటే శనివారం కానీ అలా వస్తుందండి, సోమవారం కానీ అట్లా వస్తుంది. అందుకనేసి ఇంకా ఆ రోజైతే నాన్ వెజ్ అట్లా ముట్టుకోం కదా, అందుకోసం అనేసి నేను చెయ్యను. ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్లో అయితే వదిలిపెట్టేసి వచ్చానండి. వదిలిపెట్టేసి వచ్చి ఇంకా ఒక కాఫీ అయితే కలిపేసుకున్నాను. కాఫీ కలుపుకొని తాగి
ఇంకా ఉర్లగడ్డలు అయితే కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు ఉర్లగడ్డ కూర అయితే చేద్దామని ఇంకా ఉర్లగడ్డలు అయితే కట్ చేసి వేస్తూ ఉన్నానండి. సో రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా అన్నం వంచేసి ఇంకా కూరకైతే ప్రిపేర్ చేసుకుంటాను. సో మీరు లంచ్లోకి ఏం చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా ఈరోజు అయితే సింపుల్గా ఉర్లగడ్డ కూర అయితే ఎలా చేసేది నేనైతే చూపిస్తానండి. సో రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి చపాతీలోకి బాగుంటుందండి. సో తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. సో సింపుల్గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. సో ఉర్లగడ్డలు ఉడికేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయిందండి. సో రోట్లో అయితే వేసి దంచుతూ ఉన్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు దంచుకుంటేనే బాగుంటుందండి. సో ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ఎక్కువగా పెట్టేస్తూ ఉంటాను. ఒక్కోసారి ఏంటంటే ఇలా అప్పటికప్పుడు కూడా దంచి వేస్తూ ఉంటానండి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అయిపోయింది, అందుకనేసి కొంచెం వేస్తాను. ఇలా దంచి వేస్తే టేస్ట్ బాగుంటుంది, కానీ అంటే బాగా మెదుపు రావట్లేదండి. బాగా మెదుపు అంటే కొంచెం కచ్చపచ్చగా అనిపిస్తుంటుంది. మా ఆయన అయితే తిన్నంతసేపు మిక్సీకి వేయొచ్చు కదా అంటూ ఉంటాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు కొంచెం అయినా అల్లం పంటికి తగిలినట్టు అనిపిస్తుంటుంది కదా. సో ఈరోజైతే కొంచెమే కదా అది అది మిక్సీలో కూడా పడదు కదా అని చెప్పేసి నేనైతే దంచాను. సో దంచేసి ఇంకా రోలు కూడా కడిగి పెట్టేసుకున్నానండి పక్కన. సో ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ముందైతే బాండ్లు పెట్టేసుకొని బాండ్లు హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు వేసేసి కాస్త ఫ్రై అవనిచ్చేసి ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయలు కొద్దిగా పసుపు వేసేసి కాస్తంత ఫ్రై అవనిచ్చేసి అందులో టమాటా వేసుకున్నాను. టమాటా కొంచెం మగ్గేదానికోసం కాస్త ఉప్పు అయితే వేసానండి. ఉప్పు వేసుకుంటే ఏంటంటే టమాటాలు కొంచెం త్వరగా మగ్గిపోతాయి కదా, అందుకోసం అనేసి ఉప్పు వేసేసుకొని మగ్గనిచ్చేసుకున్నాను. సో అవి మగ్గేసిన తర్వాత కూరకు సరిపడా కారం వేసుకొని గరం మసాలా పౌడర్ అయితే వేసానండి. కొంచెం గరం మసాలా పౌడరు, ఇంకా అంటే నేను ఇంట్లో ఎప్పుడు చేసుకునే మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ మసాలా పౌడర్ అయితే 1 స్పూన్ అనేది వేస్తానండి. సో చూడండి కూర అనేది కాస్త చిక్కబడిపోయింది కదా. వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా వేయించేసేసుకోవాలండి. సో సారీ, ముందు చెప్పడం మర్చిపోయాను. తర్వాత కూరకు సరిపడా వాటర్ అయితే వేసేసి ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డలు అయితే వేసి ఇంకా కూర చిక్కగా ఉడికించేసుకోవాలండి. ఇంకా దించే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లేసి దించేసుకోవడమే. చాలా బాగుంటుందండి, సింపుల్గా అయిపోద్ది, అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా చపాతీలో కానీ తినాలి అనుకుంటే మాత్రం కొంచెం ఉర్లగడ్డలు ఉంటాయి కదా, అవి కొంచెం చిదిమి వేసుకుంటే ఏంటంటే ఆ గ్రేవీ అనేది బాగా చిక్కగా వచ్చేస్తుంది. ఇంకా సో నాకైతే ఇలా సరిపోద్దని దించేసుకున్నానండి. సో ఇంకా అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీసి పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో కర్రీ అయితే ఇలాగా ప్రిపేర్ చేసుకోండి, ఎవరైనా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.